హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇంతకుముందు మనం రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు వాటి ఉపయోగం అంటే S1, S2 అండ్ S3 వాక్యాలు ఎలా రాయాలో చూద్దాం. ప్రీవియస్ క్లాసెస్లో అంతా మీరు మెయిన్ వర్బ్స్ చూసారు కదా. మెయిన్ వర్బ్స్ V4, V1, V2, V3 అండ్ ఫ్యూచర్ ఫార్మ్స్. వాటిలోనే రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని చూశారు కదా. ఈ క్లాస్లో S1, S2 అండ్ S3 వాక్యాలు ఎలా రాయాలో, వాటి ఉపయోగం ఏంటో చూద్దాం. అతి ముఖ్యమైన విషయం చెప్తున్నాను, అతి జాగ్రత్తగా వినండి. మనకు V4 ఉపయోగించడానికి హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ మరియు విల్ బీ ఎలా అయితే ఉంటాయో అలాగే V1, V2 ఫ్యూచర్ ఫార్మ్స్కి కూడా హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. అర్థమైందా లర్నర్స్? మనకు V4 వర్బ్ అంటే ఏమిటి? ING వర్బ్కు ING ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయిన్ వర్బ్స్ అంటారు, లేదా V4 వర్బ్స్ అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈటింగ్ అనే V4 వర్బ్ను తీసుకుందాం. ఈ V4 ఈటింగ్ అనే మెయిన్ వర్బ్ యూస్ చేయాలి, ఉపయోగించాలి అని అంటే మనం యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ అండ్ విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్స్, సహాయక క్రియలు ఎలా అయితే ఉపయోగిస్తామో అదేవిధంగా ఈటింగ్కు V1 వర్బ్ ఏమవుతుంది? ఈట్. V2 వర్బ్ ఏమవుతుంది? ఏట్. ఫ్యూచర్ వర్బ్ ఏమవుతుంది? విల్ ఈట్ అవుతుంది కదా. ఈ V1, V2 ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ని యూజ్ చేయాలన్నా కూడా మనకు హెల్పింగ్ వర్బ్స్ యూజ్ అవుతాయి. అవి ఏంటంటే డూ, డస్, డిడ్, విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్స్ను V1, V2 ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ని రాయాలంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ మనకు యూజ్ అవుతాయి. డూ అనేది V1 వర్బ్కి యూజ్ చేస్తారు, డస్ అనేది కూడా V1 వర్బ్కి యూజ్ చేస్తారు. ఈ డూ, డస్ అనేవి S1 వాక్యాలు అంటే స్టాప్ ప్రెజెంట్ వాక్యాలు రాయడానికి ఉపయోగిస్తారు. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ V2 వర్బ్. V2 అంటే ఏమిటి? పాస్ట్ వర్బ్. పాస్ట్ వర్బ్స్ని యూజ్ చేయాలంటే ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని మనం యూజ్ చేయాలి. V2 వాక్యాలు ఏ వాక్యాలకి యూజ్ చేస్తారు? స్టాప్ పాస్ట్ వాక్యాలకి యూజ్ చేస్తారు, అంటే S2 వాక్యాలకి యూజ్ చేస్తారు. S2 వాక్యాలు వచ్చినప్పుడు ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్తో మనం యూజ్ చేయాలి. అదేవిధంగా విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ S3 వాక్యాలు అంటే స్టాప్ ఫ్యూచర్ సెంటెన్స్ వాక్యాలు మనం యూజ్ చేయాలంటే ఈ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. అర్థమైందా లర్నర్స్? ఈ డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ V1 వర్బ్స్కి యూజ్ చేయాలి అంటే స్టాప్ ప్రెజెంట్ వాక్యాలకు, S1 వాక్యాలకు ఉపయోగించాలి. ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ V2 వర్బ్స్కి అంటే స్టాప్ పాస్ట్ టెన్స్ వాక్యాలకు ఉపయోగించాలి. అదేవిధంగా ఈ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ S3 వాక్యాలు అంటే ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ని యూజ్ చేస్తాం కదా, ఆ వాక్యాలకు అంటే స్టాప్ ఫ్యూచర్ సెంటెన్స్ వాక్యాలకు ఈ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు వీటి మీనింగ్స్ ఏంటో తెలుసుకుందాం. డూ, డూ, డస్. డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్స్కు తెలుగు అర్థం చేయు. డిడ్, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్కు తెలుగు అర్థం చేసి ఉండు, అంటే ఆల్రెడీ చేసేసిన పని, ఆల్రెడీ చేసేసిన వర్క్. విల్ డూ, విల్ డూకు తెలుగు మీనింగ్ భవిష్యత్తులో చేయు లేదా భవిష్యత్తులో చేస్తాను. ఈ విల్ అంటేనే ఫ్యూచర్ని తెలుపుతుంది కదా. సో ఈ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్కు అర్థం ఏమిటి? భవిష్యత్తులో చేస్తాను లేదా భవిష్యత్తులో చేయు. ఏదైనా పని భవిష్యత్తులో చేస్తాను, ఫ్యూచర్లో
చేస్తాను అని చెప్పడానికి ఈ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూస్ చేస్తారు. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏ సబ్జెక్ట్స్కు వాడతారు, ఏ పర్సన్స్కు వాడతారు అని అంటే ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ S1 వాక్యాలకు వాడతారు కదా. ఈ డూ అనేది ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాడాలి అని అంటే అన్ని సబ్జెక్ట్స్, ఆల్ పర్సన్స్ ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు డస్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే ఏ పర్సన్స్కి యూజ్ చేయాలి అని అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్స్కి యూజ్ చేయకూడదు, థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి యూజ్ చేయాలి. అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏది ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏది వి. ఐ విలకు ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయవచ్చును. సెకండ్ పర్సన్ సింగులర్ ఏది యూ, సెకండ్ పర్సన్ ప్లూరల్ ఏది యూనే. సో బోత్ సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు కూడా ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయొచ్చు. అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్స్ దోస్, దీస్, నేమ్స్, అండ్ అనే కంజంక్షన్తో 2 వర్డ్స్ని లేదా 2 నేమ్స్ని కలిపినప్పుడు అవన్నీ ప్లూరల్స్ కిందకే వస్తాయి కదా. అలాంటి వాటికి ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయాలి. ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏమిటి? హీ, షీ, ఇట్, దిస్, దట్. నేమ్ సింగులర్గా ఉన్నప్పుడు ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. అర్థమైంది కదా లెర్నర్స్? ఈ రెండు అంటే డూ, డస్ అనే ఈ 2 హెల్పింగ్ వర్బ్స్ కూడా S1 వాక్యాలు రాయడానికి యూజ్ చేస్తారు. బట్ సబ్జెక్ట్ ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. S1 అంటే ఏమిటి? స్టాప్ ప్రెజెంట్ టెన్స్ కదా. ప్రెజెంట్ జరుగుతుంది అనే పనులను తెలిపేది ఈ S1 వాక్యాలు. అలాంటి వాటికి ఈ డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఏ సబ్జెక్ట్కు, ఏ పర్సన్కు యూజ్ చేస్తారు అని అంటే ఆల్ పర్సన్స్. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్. ఆల్ సబ్జెక్ట్స్కు, ఆల్ పర్సన్స్కు ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. V2 వర్బ్స్ వచ్చినప్పుడు ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ అవుతుంది. V2 అంటే ఏమిటి? V2 వర్బ్స్ని ఎక్కడ యూజ్ చేస్తారు? S2 వాక్యాలు రాయడానికి యూజ్ చేస్తారు. S2 వాక్యాలు అంటే ఏమిటి? స్టాప్ పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్లో జరిగిన పని గురించి తెలిపేది ఈ S2 వాక్యాలు. పని జరిగి స్టాప్లో ఉన్న వాక్యాలను తెలపడానికి ఈ S2 వాక్యాలను యూజ్ చేస్తారు. సో అలాంటి S2 వాక్యాలకు V2 వర్బ్స్ యూజ్ చేస్తాం కదా. ఆ V2 వర్బ్స్కి ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ అవుతుంది. S2 వాక్యాలకి ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ అవుతుంది. మీరు ఏ పర్సన్కైనా ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయవచ్చును. విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ ఫ్యూచర్ అంటే S3 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. విల్ అంటేనే చేస్తాను, భవిష్యత్తులో చేస్తాను అని తెలుపుతుంది. సో S3 వాక్యాలకు ఈ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ అవుతుంది. ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు కదా, అప్పుడు ఈ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ మీకు యూజ్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ డూ, డస్, డిడ్, విల్ డూ అనేవి హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. S1, S2, S3 వాక్యాలు రాయాలంటే, స్టాప్ సెంటెన్సెస్ రాయాలంటే ఈ డూ, డస్, డిడ్, విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ అవుతాయి. రన్నింగ్ వాక్యాలు రాయాలంటే అంటే వర్బ్ V4 ఉన్నప్పుడు ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, విల్ బీ ఎలా అయితే యూజ్ చేస్తారో అదేవిధంగా ఈ స్టాప్ వాక్యాలు రాయాలన్నా కూడా ఈ డూ, డస్, డిడ్, విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ అవుతాయి.
వర్బ్స్ V1 ఏమిటి, V1 V2 ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ వచ్చినప్పుడు S1 S2 S3 వాక్యాలు రాస్తాం కదా. ఆ S1 S2 S3 వాక్యాలు రాయాలంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి యూజ్ అవుతాయి. రన్నింగ్ సెంటెన్సెస్ అంటే V4 వర్బ్ని యూజ్ చేస్తాం కదా. రన్నింగ్ సెంటెన్స్ అంటే ఏమిటి, జరుగుతూ ఉన్న పనులను గురించి తెలుపుతుంది. అలా జరుగుతూ ఉంది అని చెప్పడానికి V4 వర్బ్ అంటే మెయిన్ వర్బ్ని యూజ్ చేస్తాం కదా. ఒక వాక్యం, ఒక సెంటెన్స్ రాయాలంటే మనకి ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఉంది. అదేమిటి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తెలుసు. హెల్పింగ్ వర్బ్ అంటే మెయిన్ వర్బ్ V4 ఉంటే హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి అంటే రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులను గురించి తెలిపేది ఈ R1 వాక్యాలు కదా. ఈ R1 వాక్యాలు రాయాలంటే హెల్పింగ్ వర్బ్స్ ఖచ్చితంగా యూస్ చేయాలి. యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ బీ ఫామ్ ఆఫ్ వర్బ్స్ R1 సెంటెన్సెస్ రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. ఈ యామ్ అనే హెల్పింగ్ వర్బ్, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఏ సబ్జెక్ట్స్కు వాడతారు, సబ్జెక్టు సింగులర్గా ఉండి అందులోనూ సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే యామ్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ థర్డ్ పర్సన్ సింగులర్స్కి యూజ్ చేస్తారు. అదేవిధంగా ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ సబ్జెక్టు ప్లూరల్ అయితే ఈ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. ఈ యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ R1 వాక్యాలు రాయడానికి ఎలా అయితే ఉపయోగిస్తారో అదేవిధంగా S1 వాక్యాలు మెయిన్ వర్బ్ V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ వచ్చినప్పుడు S1 అంటే ఏంటి, స్టాప్ ప్రెజెంట్ టెన్స్ కదా. అలా వచ్చినప్పుడు ఈ డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ అన్ని సబ్జెక్ట్స్కి యూజ్ చేయవచ్చు, అన్ని పర్సన్స్కి యూజ్ చేయవచ్చు ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్కి తప్ప అన్ని సబ్జెక్ట్స్కి ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయవచ్చు. అదేవిధంగా ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఏ సబ్జెక్ట్కు యూజ్ చేస్తారు అని అంటే సబ్జెక్ట్ పర్సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. R2 అంటే ఏమిటి, రన్నింగ్ పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్లో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలిపేది ఈ R2 కదా. ఈ R2 వచ్చినప్పుడు వాజ్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఎలా అయితే యూజ్ చేస్తారో ఈ వాజ్ అనేది సబ్జెక్ట్ సింగులర్గా ఉన్నప్పుడు యూజ్ చేస్తారు పాస్ట్లో. అదేవిధంగా ఈ వర్ అనే హెల్పింగ్ వర్బ్ పాస్ట్లో ప్లూరల్ సబ్జెక్టు ప్లూరల్ ఉంటే ఈ వర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు కదా. అదేవిధంగా S2 వాక్యాలు అంటే ఏంటి, స్టాప్ పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్లో ఆల్రెడీ జరిగిన పని గురించి తెలిపేది ఈ S2 వాక్యాలు కదా. అలాంటప్పుడు ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. R3 వాక్యాలకు, R3 అంటే ఏంటి, రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్. అలాంటి వాక్యాలకు ఈ విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ ఎలా అయితే యూజ్ చేస్తామో అదేవిధంగా S3 వాక్యాలకు కూడా ఈ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. రన్నింగ్ వాక్యాలకి ఈ V4 అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. మెయిన్ వర్బ్ V4 అంటే ఏమిటి, వర్బ్కు ING ఉంటే అవన్నీ V4 వర్బ్సే కదా. సో ఈ V4 వర్బ్స్ని యూజ్ చేస్తారు. స్టాప్ సెంటెన్సెస్కు, స్టాప్ వాక్యాలకు సెంటెన్స్ ప్రెజెంట్లో ఉంటే V1 వర్బ్స్ యూజ్ చేస్తారు. సెంటెన్స్ పాస్ట్లో ఉంటే V2 వర్బ్ యూజ్ చేస్తారు. సెంటెన్స్ ఫ్యూచర్లో ఉంటే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా లెర్నర్స్. ఈ రన్నింగ్ సెంటెన్సెస్లో ఉన్న బీ ఫామ్ ఆఫ్ వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ గురించి, అదేవిధంగా స్టాప్ సెంటెన్సెస్కు సంబంధించి హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్, డిడ్, విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్స్ గురించి మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. నేను తింటాను. ఫస్ట్ ఇది ఏ వాక్యం అవుతుందో చెక్ చేయాలి. ఈ వాక్యం ఏ సెంటెన్స్లో ఉంది అంటే S1లో ఉందా, S2లో ఉందా, లేదా S3లో ఉందా, లేదా R1లో ఉందా, R2లో ఉందా, R3లో ఉందా అని చెక్ చేయాలి. తింటాను అనేది ఏ వాక్యం అవుతుంది అని అంటే తింటాను అంటే నెక్స్ట్ జరుగుతుంది. సో ఇది ప్రెజెంట్ వాక్యం అవుతుంది. జరగలేదు నెక్స్ట్ జరుగుతుంది. అలాంటి వాక్యాలు S1 వాక్యాలు అంటారు కదా. సో ఇది S1 వాక్యం అవుతుంది. నేను తింటాను అనేది S1 వాక్యం అవుతుంది. నేను అనేది సబ్జెక్ట్ ఐ అవుతుంది. తింటాను అనేది ఇంగ్లీష్లో ఏమంటారు, ఈట్ అని అంటారు. ఒక వాక్యం రాయాలంటే ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మొదటగా సబ్జెక్ట్. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏమవుతుంది, నేను. నేను అనేది సబ్జెక్ట్ ఐ అవుతుంది ప్లస్ హెల్పింగ్ వర్బ్, దీని గురించి చెప్తాను, ప్లస్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ఏమవుతుంది, తింటాను కదా, ప్లస్ తింటాను అని ఇంగ్లీష్లో ఏమంటారు, ఈట్. ఐ ఈట్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లేదు ఈ వాక్యంలో, సో రాయట్లేదు. ఫైనల్గా ఈ వాక్యం ఈ ఫార్ములా యూస్ చేసి రాస్తే ఐ ఈట్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈట్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. S1 వాక్యాలు రాయాలంటే హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి కదా. ఆ హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్లో దాగి ఉంటాయి. ఈ మెయిన్ వర్బ్ ఉంది కదా, V1 వర్బ్ ఉంది కదా, ఈ V1 వర్బ్లో హెల్పింగ్ వర్బ్స్ అనేవి దాగి ఉంటాయి. మీరు క్వశ్చన్ చేయాలి S1 వాక్యాలకు అనంటే అప్పుడు మీకు హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ఉండాలి. S1 కనే కాదు, S1, S2, S3లకు మీరు క్వశ్చనింగ్ చేయాలి అనంటే ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్స్ యూజ్ అవుతాయి. ఐ ఈట్, ఈట్లోనే ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. ఐ ప్లస్ డూ ప్లస్ ఈట్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదు, రాయట్లేదు. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, డూ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ప్లస్ ఈట్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ప్లస్ ఆబ్జెక్ట్ రాయట్లేదు. ఐ డూ ఈట్ అవుతుంది. సింపుల్గా ఐ ఈట్ అని అనవచ్చును. ఈట్లోనే ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. నేను తింటాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ ఈట్ అంటారు. ఈ వాక్యాన్ని క్వశ్చనింగ్ చేయాలి అనంటే నేను తింటానా అని క్వశ్చన్ చేయాలి అనంటే హెల్పింగ్ వర్బ్ అనేది ఫ్రంట్ వస్తుంది, ఈ సబ్జెక్ట్ అనేది ఇటు సైడ్కి వస్తుంది. అంటే హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ అలా వస్తుంది. డూ ఐ ఈట్ అంటే నేను తింటానా అని క్వశ్చన్ వస్తుంది. నేను తింటాను అనే దానికి ఐ డూ ఈట్ అనాలి. నేను తింటానా అని అనడానికి డూ ఐ ఈట్ అని క్వశ్చన్ వేయాలి. క్వశ్చన్ వేయాలంటే డూ ఐ ఈట్ అని అనాలి. హెల్పింగ్ వర్బ్ అనేది ఫ్రంట్ సైడ్కి వస్తుంది. సో మెయిన్ వర్బ్లోనే ఈ డూ, డస్, డిడ్, విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్స్ దాగి ఉంటాయి. అర్థమైందా లర్నర్స్? నేను తిన్నాను. తిన్నాను అనేది ఏ వాక్యం అవుతుంది? ఇది ఆల్రెడీ స్టాప్లో ఉంది, ఆల్రెడీ జరిగిన పని. ఇది స్టాప్ వాక్యం. తిన్నాను అంటే పని జరిగింది, జరుగుతూ లేదు, ఆల్రెడీ జరిగింది. సో ఇది S2 వాక్యం అవుతుంది. నేను అనేది సబ్జెక్ట్ ఐ అవుతుంది, ఇంగ్లీష్లో ఐ అంటారు. తిన్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ఏట్ అని అంటారు. S2 వాక్యాలకి V2 వర్బ్స్ యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ తిన్నాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ఏట్ అనే V2 వర్బ్ వస్తుంది. ఐ ఏట్ అవుతుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ, నేను ఐ, ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, ఏట్. ఏట్ అంటే డిడ్ ప్లస్ ఈట్, డిడ్ ప్లస్ ఈట్ కలిపితే ఏట్ అని V2 వర్బ్ వస్తుంది. V2 వర్బ్స్కి డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఈట్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. డిడ్ ప్లస్ ఈట్ కలిపితే ఏట్ అనే V2 వర్బ్ వస్తుంది. సో V2 వర్బ్స్లోనే
డిడ్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 వర్బ్ కలిపితే అది V2 వర్బ్గా చేంజ్ అవుతుంది. సో హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ డిడ్ ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది ఈట్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదు రాయట్లేదు. సో ఫైనల్గా నేను తిన్నాను అనే వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ డిడ్ ఈట్ అవుతుంది. సింపుల్గా ఎలా చెప్తాం, ఐ ఏట్ అంటాము. అంటే ఎయిట్లోనే డిడ్ ప్లస్ ఈట్, డిడ్ ప్లస్ V1 వర్బ్, ఎయిట్లోనే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. ఇదే వాక్యాన్ని మనం క్వశ్చనింగ్ చేయాలంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. క్వశ్చనింగ్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్ ముందర ఉంటుంది. క్వశ్చనింగ్కి ఈ హెల్పింగ్ వర్బ్స్ మనకు చాలా యూజ్ అవుతాయి. నేను తిన్నానా అనడానికి ఏమంటారు, డిడ్ ఐ ఈట్. నేను తిన్నానా, డిడ్ ఐ ఈట్ అని అంటారు. చూసారా, ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. క్వశ్చనింగ్ చేయడానికి ఈ హెల్పింగ్ వర్బ్స్ ఖచ్చితంగా అవసరం అవుతాయి. నేను రేపు తింటాను అనేది S3 వాక్యం అవుతుంది. ఎలా అవుతుంది అని అంటే, రేపు అనేది ఫ్యూచర్ని తెలుపుతుంది, తింటాను అనేది ఇది స్టాప్ వాక్యం కాబట్టి ఇది స్టాప్ ఫ్యూచర్ టెన్స్ వాక్యం అవుతుంది. నేను అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఐ అవుతుంది. రేపుని ఇంగ్లీష్లో టుమారో అంటారు, తింటాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఈట్ అని అంటారు. ఇది S3 వాక్యం కాబట్టి ఈ వాక్యం ఇంగ్లీష్లో రాసేసరికి ఐ విల్ ఈట్ టుమారో అని అవుతుంది. విల్ అంటేనే ఇక్కడ ఫ్యూచర్ని తెలుపుతుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది, నేను ఐ, ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, ఇక్కడ S3 వాక్యాలకు ఏం హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు, విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు, ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ ఈట్, ప్లస్ టుమారో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ విల్ ఈట్ అంటే ఈ విల్లోనే విల్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది అని అర్థం. ఫైనల్గా ఈ వాక్యం ఐ విల్ ఈట్ టుమారో అని అవుతుంది. విల్ అంటే ఇక్కడ విల్ డూ అంటే వీటిలోనే మెయిన్ వర్బ్లోనే దాగి ఉంది హెల్పింగ్ వర్బ్. అంటే విల్ డూ ప్లస్ V1, విల్ డూ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, V1 అనేది ప్రెజెంట్ వర్బ్ అవుతుంది, కలిపితే ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అంటే మనకి ఫ్యూచర్ వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఏం ఫార్ములా, విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ కదా. సో విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ అయితే ఫ్యూచర్ వర్బ్ క్రియేట్ అవుతుంది. ఫ్యూచర్ వర్బ్కి హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, విల్ డూ అని అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ ఈట్ వర్బ్ తీసుకున్నట్టయితే ఈట్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. ఈ V1 వర్బ్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. ఐ ఈట్ అని అయినా అనవచ్చును, లేదా ఐ డూ ఈట్ అని అయినా అనవచ్చును. V1 వర్బ్ వచ్చినప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. అదేవిధంగా V5 వర్బ్ వచ్చినప్పుడు డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. ఈట్స్లోనే డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. ఈట్ వచ్చినప్పుడు డూ, ఈట్స్ వచ్చినప్పుడు డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. అంటే ఈట్ అనేది ప్రెజెంట్ వర్బ్, సబ్జెక్ట్ అనేది ఏ పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్. సో ఇక్కడ డూ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఈట్స్ అనేది V5 వర్బ్స్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్స్కి యూజ్ చేస్తారు కదా, అలాంటప్పుడు ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. ఏట్ అంటే V2 వర్బ్ అవుతుంది. ఈ ఎయిట్లోనే హెల్పింగ్ వర్బ్ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. ఈ ఎయిట్లోనే డిడ్ ప్లస్ V1, డిడ్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ కలిపితే ఈ ఎయిట్ అనే V2 వర్బ్ వచ్చింది. విల్ ఈట్ అనేది ఈ విల్ ఈట్లోనే విల్ డూ ఈట్ అంటే విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. విల్ డూ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ విల్ ఈట్ అవుతుంది. ఈ హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్, డిడ్, విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్స్ మీకు క్వశ్చనింగ్ చేయడానికి అతి ముఖ్యంగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక వర్బ్ వాక్ అనే వర్బ్ తీసుకుంటే V1 అంటే సబ్జెక్ట్ ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే వాక్ V1 వర్బ్ అవుతుంది. ఈ వాక్లోనే హెల్పింగ్ వర్బ్ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. ఈ వాక్స్ అనే V5 వర్బ్
థర్డ్ పర్సన్ సింగులర్స్కి యూజ్ చేస్తారు కదా. సో థర్డ్ పర్సన్ సింగులర్స్కి ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ అవుతుంది. డస్ ప్లస్ వాక్ వాక్స్ అవుతుంది. వాక్స్లోనే డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. డస్ ప్లస్ వాక్ వాక్స్ అవుతుంది. వాక్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. డూ ప్లస్ వాక్ వాక్ అవుతుంది. వాక్డ్ వాక్డ్లోనే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. డిడ్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 వర్బ్. ఇక్కడ V1 వర్బ్ ఏమవుతుంది వాక్. సో డిడ్ ప్లస్ వాక్ వాక్డ్ అని అవుతుంది. విల్ వాక్ విల్ వాక్లోనే ఇక్కడ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. విల్ డూ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ వాక్. సో విల్ డూ ప్లస్ వాక్ ఏమవుతుంది విల్ వాక్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఇలా V1 V2 ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్లో ఖచ్చితంగా డూ డస్ డిడ్ విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్స్ దాగి ఉంటాయి. మెయిన్ వర్బ్ V4 వర్బ్ వాకింగ్ తీసుకున్నట్టయితే డూ ప్లస్ వాక్ V1 వర్బ్ ఏమవుతుంది వాక్ అవుతుంది. వాక్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. డూ ప్లస్ వాక్ వాక్ అవుతుంది. V1 వర్బ్ అవుతుంది. డస్ ప్లస్ వాక్ వాక్స్ అవుతుంది. వాక్స్లోనే డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. సో డస్ ప్లస్ వాక్ కలిపి రాస్తే వాక్స్ అవుతుంది. V5 వర్బ్ అవుతుంది. డిడ్ ప్లస్ వాక్ వాక్డ్లోనే ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. సో వాక్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. విల్ డూ ప్లస్ వాక్ అయితే విల్ వాక్ అని అవుతుంది. అంటే ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. విల్ వాక్లోనే విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు S1 S2 S3లకు ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఆ పని చేస్తాను. ఫస్ట్ ఏ వాక్యమైనా సరే అది ఏ సెంటెన్స్లో ఉంది అంటే S1 S2 S3 R1 R2 R3లో ఆ 6 సెంటెన్సెస్లో ఏ సెంటెన్స్కు సంబంధించింది అనేది మనం ఫస్ట్ చూడాలి. నేను ఆ పని చేస్తాను అనేది S1 వాక్యం అవుతుంది. ఎలా అవుతుంది అని అంటే చేస్తాను అనేది స్టాప్లో ఉంది. అంటే నెక్స్ట్ నేను ఆ పని చేస్తాను అని అర్థం. సో ఇది S1 సెంటెన్స్ అవుతుంది. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఆ పని అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. చేస్తాను అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఐ డూ దట్ వర్క్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. డూ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. దట్ వర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. డూ అంటేనే ఇక్కడ చేస్తాను అని అర్థం. ఇది V1 వర్బ్ అవుతుంది. S1 వాక్యాలకంతా V1 వర్బ్సే యూజ్ చేయాలి కదా. సో ఇక్కడ V1 వర్బ్నే యూజ్ చేసాము. ఐ డూ దట్ వర్క్ అవుతుంది. ఇక్కడ వేరే మెయిన్ వర్బ్ ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ డూ అంటేనే చేస్తాను అని మీనింగ్. ఇదే హెల్పింగ్ వర్బ్ కాబట్టి దీనికంటూ ఇంకో హెల్పింగ్ వర్బ్ ఉండదు. నేను ఆ పని చేశాను అనేది ఆల్రెడీ చేసేసిన పని గురించి తెలుపుతుంది కాబట్టి ఇది S2 వాక్యం అవుతుంది. అందులోనూ చేశాను అనేది స్టాప్లో ఉంది. చేస్తూ ఉన్నాను కాదు, చేశాను, ఆల్రెడీ పని జరిగిపోయింది కాబట్టి ఇది S2 వాక్యం అవుతుంది. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఆ పని అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. చేశాను అనేది వర్బ్ అవుతుంది. ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ డిడ్ దట్ వర్క్ అవుతుంది. ఇక్కడ S2 అనేది పాస్ట్ స్టాప్ వాక్యం కాబట్టి ఇక్కడ V2 వర్బ్స్ని మాత్రమే యూజ్ చేయాలి. సో డిడ్ అనే V2 వర్బ్ని యూజ్ చేసాము. ఐ డిడ్ దట్ వర్క్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. డిడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. దట్ వర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. డిడ్ అంటేనే హెల్పింగ్ వర్బ్ కాబట్టి దీనికి ఇంకొక హెల్పింగ్ వర్బ్ అవసరం లేదు. S2 వాక్యాలకి V2 వర్బ్స్ని మాత్రమే వాడాలి. నేను ఆ పని రేపు చేస్తాను. రేపు అనేది భవిష్యత్తును సూచిస్తుంది కాబట్టి ఈ వాక్యం S3 వాక్యం అవుతుంది. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఆ పని అనేది దట్ వర్క్ అవుతుంది. రేపు అనేది టుమారో అవుతుంది. చేస్తాను అనే దాన్ని ఇంగ్లీష్లో డూ అని అంటారు. ఇది ఫ్యూచర్ వాక్యం కాబట్టి ఫ్యూచర్ ఫార్మ్స్ అన్నీ విల్ ప్లస్ V1తో క్రియేట్ అవుతాయి. విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ ఏమవుతుంది డూ. విల్ ప్లస్ డూ విల్ డూ అని అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ విల్ డూ దట్ వర్క్
టుమారో అని అవుతుంది. టుమారో ఇక్కడ రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి తెలుగులో అర్థం కావడానికి మాత్రమే రేపు అని రాసుకుంటాము. సో ఐ విల్ డూ దట్ వర్క్ టుమారో అని అవుతుంది. టుమారో యూస్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే విల్ అంటేనే ఫ్యూచర్ని సూచిస్తుంది కాబట్టి. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, విల్ డూ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, దట్ వర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. డూయింగ్ వర్బ్కి ఏమీ ఉండదు, ఎందుకంటే ఇవే హెల్పింగ్ వర్బ్స్ కాబట్టి. డూయింగ్ అనే వర్బ్కు మిగతా ఎక్స్ట్రాగా హెల్పింగ్ వర్బ్స్ అవసరం ఉండదు, ఎందుకంటే డూ, డస్, డిడ్, విల్ డూ అనేవి అవే హెల్పింగ్ వర్బ్స్ కాబట్టి వీటికంటూ సపరేట్గా మళ్ళీ వేరే హెల్పింగ్ వర్బ్స్తో అవసరం ఉండదు. ఇప్పుడు S1 S2 S3 చూసారు కదా. R1 R2 R3 వాక్యాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. R1 వాక్యం ఏమవుతుంది? నేను ఆ పని చేస్తున్నాను అని అవుతుంది. చేస్తున్నాను విడదీసుకొని రాసుకుంటే చేస్తూ ప్లస్ ఉన్నాను కదా. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఐ యామ్ డూయింగ్ దట్ వర్క్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, డూయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, దట్ వర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా ఐ యామ్ డూయింగ్ దట్ వర్క్ అవుతుంది. R1 వాక్యం ఏమవుతుంది? ఐ యామ్ డూయింగ్ దట్ వర్క్ అవుతుంది. S1 వాక్యం ఏమవుతుంది? ఐ డూ దట్ వర్క్ అవుతుంది. R2 వాక్యం ఏమవుతుంది? నేను ఆ పని చేస్తుంటేని. R2 అంటే ఏమి? పాస్ట్లో జరుగుతూ ఉన్న పని కదా. సో నేను ఆ పని చేస్తుంటిని అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే చేస్తూ ప్లస్ ఉంటేని. ఐ వాస్ డూయింగ్ దట్ వర్క్. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాస్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, డూయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, దట్ వర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ వాస్ డూయింగ్ దట్ వర్క్ అవుతుంది. R2 వాక్యం ఏమవుతుంది? ఐ వాస్ డూయింగ్ దట్ వర్క్ అవుతుంది. R3 వాక్యం ఏమవుతుంది? నేను ఆ పని చేస్తుంటాను అంటే ఫ్యూచర్లో చేస్తూ ఉంటాను అని అర్థం. చేస్తుంటాను అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే చేస్తూ ప్లస్ ఉంటాను. సబ్జెక్ట్ ఐ అవుతుంది, నేను అవుతుంది, ప్లస్ విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఉంటాను అనేది విల్ బీ అని అంటారు ఇంగ్లీష్లో, ప్లస్ డూయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, చేస్తూ అవుతుంది, ప్లస్ దట్ వర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ విల్ బీ డూయింగ్ దట్ వర్క్ అవుతుంది. S3 వాక్యం ఏమవుతుంది? ఐ విల్ డూ దట్ వర్క్ అవుతుంది. S3 వాక్యం ఏమవుతుంది? ఐ విల్ డూ దట్ వర్క్ అవుతుంది. ఇప్పుడు S1 S2 S3 R1 R2 R3లకు డిఫరెన్స్ ఏంటి, తేడా ఏమిటి అనేది మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. గోయింగ్ అనే మెయిన్ వర్బ్తో ఒక వాక్యం చూద్దాం. గోయింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది, గో అనేది V1 వర్బ్ అవుతుంది, గోస్ అనేది V5 వర్బ్ అవుతుంది, వెంట్ అనేది V2 వర్బ్ అవుతుంది, విల్ గో అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, గోయింగ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. S1 వాక్యం ఏమవుతుంది? నేను వెళ్తాను వెంటనే అంటే నేను వెళ్తాను అని అర్థం. నెక్స్ట్ జరిగే పని అదే. సో వెంటనే వెళ్తాను అని అర్థం. నేను వెళ్తాను వెంటనే అనే వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ గో అవుతుంది. ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, గో అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. మరి హెల్పింగ్ వర్బ్ లేదు అని అనుకోవచ్చు. ఈ గోలోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. ఈ గోని విడదీసుకొని రాసుకుంటే డూ ప్లస్ గో, ఐ డూ గో అవుతుంది. సింపుల్గా మనం ఐ గో అని అంటాము. నేను వెళ్ళాను అనేది S2 వాక్యం అవుతుంది. ఎందుకు అని అంటే వెళ్ళాను అనేది ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయిన పని కాబట్టి, అందులోనూ స్టాప్లో ఉంది కాబట్టి S2 వాక్యం అవుతుంది. నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది, వెళ్ళాను అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. వెళ్ళానులోనే హెల్పింగ్ వర్బ్ కూడా దాగి ఉంటుంది. ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ వెంట్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వెంట్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఈ వెంట్లోనే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. డిడ్ ప్లస్ ప్రజెంట్ వర్బ్ V1, డిడ్ ప్లస్ గో వెంట్ అనే వర్బ్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం ఐ వెంట్ అవుతుంది. విడదీసుకొని రాసుకుంటే మనం ఐ డిడ్ గో అని అనవచ్చును, కానీ సింపుల్గా ఐ వెంట్ అని అంటాము. ఇలా అయినా అనొచ్చు, లేకపోతే ఐ డిడ్ గో అని అయినా అనవచ్చును. నేను భవిష్యత్తులో వెళ్తాను.
భవిష్యత్తు అనేది ఇక్కడ S3 వాక్యం అవుతుంది, ఎందుకంటే ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి. నేను భవిష్యత్తులో వెళ్తాను అనే ఈ S3 వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ విల్ గో అవుతుంది. ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, విల్ గో అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. విల్ గోలోనే మనకు విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. విల్ డూ ప్లస్ గో అని అవుతుంది. గో అనేది ప్రెజెంట్ వర్బ్. విల్ డూ ప్లస్ గో విల్ గో అవుతుంది. లేదా విడదీసుకొని రాసుకోవాలనుకుంటే మీరు ఐ విల్ డూ గో అని అయినా అనవచ్చును, లేదా ఐ విల్ గో అని అయినా అనవచ్చును. ఎలా అయినా సరే మీరు అనవచ్చును. ఐ విల్ గో అనేది సింపుల్గా ఉంటుంది. ఐ విల్ డూ గో అనేది కొంచెం వాక్యం పెద్దగా ఉంటుంది. బట్ అర్థం మటుకు నేను భవిష్యత్తులో వెళ్తాను అని మాత్రం వస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కే R1, R2, R3 వాక్యాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. R1 వాక్యం ఏమవుతుంది? నేను వెళ్తున్నాను అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కాబట్టి వెళ్తున్నాను అని వస్తుంది. వెళ్తున్నాను అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే వెళ్తూ ప్లస్ ఉన్నాను. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది. ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఉన్నాను అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది? వెళ్తూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి రాయట్లేదు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ యామ్ గోయింగ్ అవుతుంది. ఇక్కడ గోయింగ్ అని వర్బ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే వెళ్తూ అనేది ఇక్కడ రన్నింగ్ వాక్యం కాబట్టి. సో ఇక్కడ గోయింగ్ ఐఎన్జీ వర్బ్కు ఐఎన్జీ ఉన్న ఫామ్స్ని మాత్రమే వాడాలి, V4 వర్బ్స్ని మాత్రమే రన్నింగ్ వాక్యాలకు వాడాలి. కాబట్టి ఇక్కడ గోయింగ్ అనే మెయిన్ వర్బ్ వస్తుంది. ఫైనల్గా ఐ యామ్ గోయింగ్ అవుతుంది. R2 వాక్యం ఏమవుతుంది? నేను వెళ్తుంటిని, నేను నిన్న వెళ్తూ ఉంటిని అని అర్థం. వెళ్తుంటిని అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే వెళ్తూ ప్లస్ ఉంటిని. నేను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ. వెళ్తూని ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉంటిని అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వాజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ వాజ్ గోయింగ్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, గోయింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. ప్లస్ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి రాయట్లేదు. ఐ వాజ్ గోయింగ్ అవుతుంది. R3 వాక్యం ఏమవుతుంది? నేను రేపు వెళ్తుంటాను, రేపు వెళ్తూ ఉంటాను అని అర్థం. సో ఇది R3 వాక్యం అవుతుంది. వెళ్తుంటాను అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే వెళ్తూ ప్లస్ ఉంటాను. వెళ్తూ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, ఉంటాను అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, నేను అనేది సబ్జెక్ట్ అవుతుంది, రేపు అనేదాన్ని ఇంగ్లీష్లో టుమారో అని అంటారు. ఫైనల్గా ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఈ వాక్యం రాసినట్టయితే ఐ విల్ బీ గోయింగ్ టుమారో అని అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, టుమారో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ విల్ బీ గోయింగ్ టుమారో అని అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు S1, S2, S3, R1, R2, R3లకు డిఫరెన్స్ ఏమిటి, రన్నింగ్ సెంటెన్సెస్, స్టాప్ వాక్యాలకు డిఫరెన్స్ ఏమిటి అనేది మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. ఇలా మీరు ఏ వర్బ్కైనా చూడొచ్చు. ఈ విధంగా డూ, డస్, డిడ్, విల్ డూ మనకి ప్రధాన హెల్పింగ్ వర్బ్స్. అంటే డూ, డస్, డిడ్, విల్ డూ అనేవి S1, S2, S3 వాక్యాలు రాయడానికి ఉపయోగిస్తారు. అతి ముఖ్యంగా క్వశ్చనింగ్ చేయడానికి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి అవసరం అవుతాయి. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.